Yes, am I audible? చెప్పండమ్మా, am I audible? జ్ఞానేశ్వరి మాధవ్, లక్ష్మీ ప్రసన్న. ఓకే అమ్మా, ఇవాళ మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పాను మీకు? రేషియోస్ అండ్ ప్రపోర్షన్. దీని నుంచి మనకి బ్లూ ప్రింట్ ప్రకారం అయితే 5 మార్క్స్ వస్తాయండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో బ్లూ ప్రింట్ ప్రకారం 5 మార్క్స్ వస్తాయి. ఈజీ చాప్టర్ అండి, మనం కష్టపడాల్సిన పని లేదు. చిన్న చిన్న టర్మినాలజీస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలండి. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ మెంట్ బై రేషియో? రేషియో అంటే ఏంటి చెప్పండి ఎవరని. అసలు మీకు తెలిసినంత వరకు రేషియో అంటే ఏంటి ఒక ఐడియా ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి రేషియో అని చాలా చోట్ల ఉంటాం. రైట్ ఆన్సర్, బట్ ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వడం ట్రై చేయి. నువ్వు చెప్పింది రైటే, ట్రై టు గివ్ ద ప్రాపర్ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇద్దరు ఉన్నారనుకో, ఒక 100 మార్క్స్ పేపర్ ఉందనుకో, ఒకరికి 90, ఇంకొకరికి 95 వచ్చింది. ఇద్దరికి 100కి రాశారు, ఇద్దరు ఒకే ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు మీ ఇద్దరు రేషియోస్ని, మీ ఇద్దరు మార్క్స్ని నేను కంపేర్ చేసి చెప్పాలనుకుంటున్నాను. కంపేర్ చేయడానికి నేనేం చేస్తా, రేషియో అన్నదని వాడతా. ఇద్దరు రాసింది 100 మార్క్స్కేగా. ఎప్పుడైనా సరే రేషియో కంపేర్ చేయాలంటే రెండు సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు 100 మార్క్స్ ఎగ్జామ్ రాసి తను 20 మార్క్స్ రాసింది అనుకో, ఎలా కంపేర్ చేస్తాం? తనకి 20కి 20 వచ్చాయి, నీకు 100కి 95 వచ్చాయి. కంపేర్ చేయగలమా? కంపేర్ చేయలేం. ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది సేమ్ ఉండాలి, మెజర్మెంట్ అనేది సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెజర్మెంట్ అనుకో, మన డినామినేటర్ అంటే బట్టి పడతాం అవుతుంది, అందుకే మెజర్మెంట్స్ అనేది సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ని ఏంటో క్యాలిక్యులేట్ చేస్తాం. మిల్క్ ఎలా కొలుస్తాం? లీటర్స్లో కొలుస్తాం, అవునా? సాల్ట్ని ఏంటో కొలుస్తాం, గ్రామ్స్ కానీ కిలోగ్రామ్స్ కానీ కేజీస్. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి 1 లీటర్ సాల్ట్ ఇమ్మంటే ఇస్తారా? 1 కేజీ మిల్క్ ఇమ్మంటే ఇస్తారా? ఇప్పుడు నువ్వు కంపేర్ చేయాలంటే రెండు సేమ్ యూనిట్స్లో ఉండాలి, ఇప్పుడు మీరిద్దరికి నేను కంపేర్ చేయాలంటే, ఒక మనిషి 20 మార్క్స్కి ఎగ్జామ్ రాసి ఇంకో మనిషి 100 మార్క్స్కి రాస్తే వాళ్ళిద్దరిని ఎలా కంపేర్ చేస్తాను? నేను కన్వర్ట్ చేసుకుని కంపేర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఈ డినామినేటర్ని ఇంటూ 5 చేస్తే 100తో కంపేర్ అవుతుంది. అలాగే న్యూమినేటర్ని కూడా నేను 105తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ అనేది సేమ్ అవుతుంది. అప్పుడు కంపేర్ చేయొచ్చు, అవునా? సో రేషియో అనేది ఎప్పుడైనా దేనికి అప్లికబుల్ అవుతుంది? సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్కి. అర్థమైందా? ఒకటే యూనిట్స్కి కంపేర్ చేయగలం, కానీ డిఫరెంట్ యూనిట్స్ ఉంటే మనం కంపారిజన్ అనేది చేయలేము. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో ఒకరికి 90, ఇంకొకరికి 95 వస్తే రేషియోని ఎప్పుడైనా సరే ఈస్టుతో మెన్షన్ చేయాలండి. దీన్ని ఏమంటామండి? మరి దీన్ని ఏమంటాం? యాష్టు. ఏమంటామండి? యాష్టు. దీన్ని ఏమంటాం? ఈస్టు. యాష్టు. ఈస్టు అంటే డివైడెడ్ బై అండి. ఈస్టు అంటే డివైడెడ్ బై, యాష్టు అంటే ఈక్వల్స్ టు. అర్థమైందా? ఈస్టు అంటే ఏంటి, యాష్టు అంటే ఈక్వల్స్ టు. గుర్తుపెట్టుకోండి ఇవి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కంపారిజన్ నేను ఎలా చెప్తా? ఇంకోటి, రేషియోని ఎప్పుడైనా సరే మనం రేషియో కింద మెజర్మెంట్ చేయాలంటే లీస్ట్ పాసిబుల్ క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు 90, 95 ఉంది, రెండింటికి కామన్గా ఏమన్నా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వా? ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అమ్మా? ఫైవ్ టేబుల్ వచ్చా? వైజాగ్ ఎంత ఎంతమ్మా? 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది లేదా ఎలా చూసుకోవాలి? లాస్ట్ నెంబర్ 0 కానీ 5 కానీ ఉంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి. మీకు చెప్పాను కదా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే ఎలా, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే ఎలా, 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే ఎలా.
5 టేబుల్ ఎలా క్యాన్సిల్ అవుతాయి, 9 టేబుల్ ఎలా క్యాన్సిల్ అవుతాయి. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దండి? 90. ఇది 95. సో లీస్ట్ పాసిబుల్ రేషియో ఏంటంటే 18:19. మనకు ఆన్సర్ ఇది వచ్చిందండి, 90:95 వచ్చింది. కానీ ఆప్షన్స్ ఏమి ఇస్తాడండి? 18:19 ఇస్తాడు. సార్ మాకు వచ్చిన ఆప్షన్ లేదు సార్, క్వశ్చన్ రాంగ్ సార్, ఆప్షన్స్ రాంగ్ సార్ అంటాం మన ఎగ్జామ్కి వెళ్ళి. లీస్ట్ పాసిబుల్ క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకోవాలండి ఎప్పుడైనా సార్. రేషియోకి లీస్ట్ పాసిబుల్ క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ సింబల్ ఏమంటాం? దీన్ని ఏమంటాం? యాష్ 2 అంటే ఏంటి? ఈస్ 2 అంటే ఏంటి? ఏంటిది? డివైడెడ్ బై. డివైడెడ్ బై అంటే ఏం చేయాలండి? డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలి, అంతేనా? డివిజన్. అదే కదా నేను కూడా చేసింది, ఇది డివిజనే కదా, ఇది డివిజనే. మీకు ఇందాక నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రేషియో ఇస్ ద కంపారిజన్ ఆఫ్ ద 2 or more quantities ఆఫ్ ద సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్ బై డివిజన్. సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్. ఇందాక నేను చెప్పినట్టు ఒకటి కిలోగ్రామ్స్లో ఉండి ఇంకోటి లీటర్స్లో ఉంటే కంపేర్ చేయగలమండి? చేయలేం. సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఒకటి కేజీస్లో ఉంటే ఇంకోటి కూడా కేజీస్లోనే ఉండాలి. ఒకటి 10 లీటర్స్ ఉండి ఇంకోటి 10 kgs ఉంటే మనం కంపేర్ చేయగలమండి? చేయలేం. అలాగే ఒకటి మీటర్స్లో ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 500 meters పరిగెత్తాడండి ఒక 5 minutesలో. ఇంకొక మనిషి another person ran 1 kilometer for 5 minutes. మనకేమిస్తాడు? 500 meters = 1 kilometers అని ఇస్తాడు. ఇప్పుడు రేషియో కనుక్కోమని మీరు ఏం చేస్తారు? తెలివైన వాళ్ళు కాబట్టి 500:1 సార్ అని చెప్తారు, అంతేనా? అంతేనండి? చెప్పండి అమ్మా. చెప్పండి. మనకేమిస్తారు? 500 meters ఇచ్చారండి, 5 minutesలో అన్నారు. ఇంకో మనిషి 1 km అన్నాడు, అదే 5 minutesలో. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య రేషియో కనుక్కోమని చెప్తానండి. ఈ పర్సన్ ఏ, ఈ పర్సన్ బి. మనం ఏం చేస్తామండి? 500:1 రాస్తాం, అంతేనా? రేషియో అంతేనా? ఏం చేయాలి మరి? 1 kilometerకి 1 kilometer హౌ మెనీ మీటర్స్ అండి? చెప్పమ్మా, పర్లేదు. 1 km = 1000 meters. 1 kilogram హౌ మెనీ గ్రామ్స్ అండి? 1000. 1 kilogram 1 minute ఎన్ని సెకండ్స్ అండి? 1 hour ఎన్ని minutes అండి? 1 second హౌ మెనీ milliseconds అండి? 1 second హౌ మెనీ milliseconds? 100 milliseconds. ఇవి మనకి బేసిక్గా తెలుసుకోవాల్సినవి యాక్చువల్గా. అలాగే నాకు తెలిసి మీ ఎవరికి ఐడియా ఉండదండి. 1 liter హౌ మెనీ గ్రామ్స్ అండి? మామూలుగా మనకేం తెలుసు? 1 kg = 1000 grams అని తెలుసు అండి, అవునా? 1 liter = 19 grams. బట్ మీకు ఇలా ఎవడు జస్ట్ ఐడియా కోసం చెప్పాను అంతే. ఇప్పుడు చెప్పండి, 500 metersని 1 kilometerని దీన్ని కంపేర్ చేయాలి, రేషియో కింద కన్వర్ట్ చేయాలి. మీరు ఎలా చేస్తారు? నేను ఆన్సర్ ఆల్రెడీ సగం చెప్పేసానండి, మీకు ఎక్స్ప్లెనేషన్లోనే సగం చెప్పేశాను. నేను ఇక్కడ ఏం చెప్పా? 500 అనేది మీటర్స్ అండి, 1 అనేది కిలోమీటర్ అండి. అసలు మన రేషియోలో చేయాలంటే నేనేం చెప్పాను? ఫస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్ ఉండాలి అని చెప్పామన్నా.
ఈ రెండు సేమ్ యూనిట్సా? చెప్పమ్మా, పర్లేదు. మీటర్స్ కిలోమీటర్స్లో కింద కన్వర్ట్ చేసుకోవచ్చా? ఆర్ కిలోమీటర్స్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చా? 1 km ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అండి? 1 km ఈక్వల్స్ టు హౌ మెనీ మీటర్స్? 1000 మీటర్స్. ఇప్పుడు నాకు ఇటు పక్కన మీటర్స్లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నాకు ఆర్ఎల్స్, న్యూమరేటర్లో నాకు మీటర్స్లో ఉంది కాబట్టి డినామినేటర్ కూడా నేను మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటానండి. ఇక్కడ నేనేం చెప్పా, 1 కిలోమీటర్ అని చెప్పావునా? 1 కిలోమీటర్ బదులు నేను రాసుకుంటా 1000 మీటర్స్ అని రాసుకుంటా. అవునా? మనం ఎప్పుడైనా సరే రేషియో చేయాలంటే రెండు సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్ ఉండాలి. అవునా? ఇప్పుడు ఎలా చేయొచ్చు దీన్ని చెప్పండి. 0 0s క్యాన్సిల్. సో రేషియో ఎంత? ఫైనల్ రేషియో ఎంతండి? ఫైనల్ రేషియో ఎంతండి? 1:2. ఇది 2:1 కాదండి, 1:2. 1 డివైడెడ్ బై 2, దట్ ఈస్ నథింగ్ బట్ 1:2. అర్థమైందా? అర్థమైందండి? ఏమండి, ఏమన్నా నోట్స్ ఉన్నాయా? అర్థమైందా? సెకండ్ పాయింట్ చూడండి. If A and B are the two quantities of the same kinds or units, then A by B is called ratio of A to B. రేషియో అంటే మనం ఏం చెప్పామండి? A:B is equals to A by B. రెండు సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్ ఉంటే ఆ రెండు క్వాంటిటీస్ని మనం రేషియో కింద రాసుకోవాలంటే మనం ఎలా రాసుకోవచ్చు అండి? A:B గా అయినా రాసుకోవచ్చు, ఆర్ A by B అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ A:B. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ A:B. Note, quantities to be compared must be in the same units or capable of converted into the same units. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసామండి? నేను మీకు ఏం చెప్పా? 500 మీటర్స్ అని చెప్పా, ఇంకోటి 1 కిలోమీటర్ అని చెప్పామన్నా? ఆ రెండు సేమ్ యూనిట్స్లో లేవు. ఒకటి కిలోమీటర్స్లో ఉంది, ఇంకోటి మీటర్స్లో ఉంది. కానీ మనం కన్వర్ట్ అనేది చేయొచ్చండి. రెండు మనం దేనికి యూజ్ చేస్తామండి? ఏం మెజర్మెంట్ చేయడానికి చేస్తాం? రెండు డిస్టెన్స్ని కవర్ చేయడానికే చూస్తాం. రెండుకు ఒకే దానికి సంబంధించిన యూనిట్స్ అండి. అవునా? రెండు డిస్టెన్స్కి సంబంధించిన యూనిట్స్. మనం మీటర్స్ని కిలోమీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కిలోమీటర్స్ని మీటర్స్ కిందైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అవునా? అలా కన్వర్టబుల్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని మనం రేషియో కింద చేయొచ్చు అండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు చూడండి, క్వాంటిటీస్ టు బి కంపేర్డ్ మస్ట్ బి ఇన్ సేమ్ యూనిట్స్. అయితే ఆ రెండు క్వాంటిటీస్ అనేది సేమ్ యూనిట్స్లో ఉండాలి, లేదా క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ కన్వర్టెడ్ అంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే విధంగా అయినా ఉండాలి కనీసం. ఇప్పుడు నేను ఇందాక 500 మీటర్స్ అని 1 లీటర్ అని ఇచ్చాను అనుకోండి, కుదిరిద్దా? కన్వర్ట్ చేయడానికి కూడా కుదరదు. అలా కాకుండా 500 మీటర్స్ అని 1 కిలోమీటర్ ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చిన రెండు యూనిట్స్ ఒకే దానికి సంబంధించిన యూనిట్స్ కాబట్టి మనకి కన్వర్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. అవునా? దాన్ని మనం రేషియో కింద రాసుకోవచ్చు. అవునా కదా? ఓకే, ఇంకొన్ని కొత్త టర్మినాలజీస్ నేర్చుకుందామండి. వాట్ ఈస్ మెంట్ బై యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్? యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి. A:B ఉందనుకోండి, ఒక రేషియో ఉందనుకోండి. ఫస్ట్ నెంబర్ని ఏమంటామండి? యాంటిసిడెంట్ అంటాం. సెకండ్ నెంబర్ ఏమంటామండి? కాన్సిక్వెంట్ అంటాం. అంతే. అర్థమైందా? కాన్సిక్వెంట్ అంటే ఏంటి? కాన్సిక్వెంట్ అంటే B, డినామినేటర్ ఆర్ఎల్స్ డినామినేటర్. యాంటిసిడెంట్ అంటే న్యూమరేటర్ ఆర్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో బిట్వీన్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి, రేషియో బిట్వీన్ 150 grams అండ్ 2 kgs అని ఇచ్చాడు. రేషియో ఎంత చెప్పండి నాకు ఇప్పుడు ఈ రెండింటి మధ్య? 150 grams అండ్ 2 kgs. ఇప్పుడు మనకి రెండు ఒకటే యూనిట్స్లో ఉన్నాయా? ఒకటి గ్రామ్స్లో ఉంది, ఇంకోటి కిలోగ్రామ్స్లో ఉంది. గ్రామ్స్ కిలోగ్రామ్స్ని ఉంది, కానీ కిలోగ్రామ్స్ని గ్రామ్స్లో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చా? మనకి చేసే పాసిబిలిటీ ఉందా? కిలోగ్రామ్స్ని గ్రామ్స్లో చేంజ్ చేసుకోవచ్చా? మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? 1 kg ఈక్వల్స్ టు ఎన్ని గ్రామ్స్ అండి?
1000 grams. అవునా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు మరి 1 kg 1000 grams అయితే 2 kgs అంటే ఎన్ని గ్రామ్స్ అండి? 2000 grams. మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, మరి గ్రామ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 150 డివైడెడ్ బై 2000 అని రాస్తాం. అవునా? 0 క్యాన్సిల్ అండి. 5 టేబుల్ నేను క్యాన్సిల్ చేసుకుంటా. 5 3 సార్ 5 40 సార్. ఫైనల్ రేషియో ఎంత? 3:40. మనం ఏదైనా రేషియో చూడంగానే ఆ రెండు ఒకటి మనం చూడాల్సిన రెండు అండి, మెయిన్ అబ్జర్వ్ చేసిన రెండు. ఒకటి ఆ రెండు సేమ్ యూనిట్స్లో ఉన్నాయా, ఉంటే ఫైన్, డైరెక్ట్గా మనం రేషియో కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 150/200 అని ఇచ్చారు అనుకో, 150/2000 అని ఇచ్చారు అనుకో, డైరెక్ట్గా మనం దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఫైనల్ రేషియో కనుక్కోవచ్చు. రెండోది ఆ రెండు సేమ్ యూనిట్స్లో రాకపోతే అవును, మనం అబ్జర్వ్ చేయాల్సింది రెండు ఫ్యాక్టర్స్ అండి. ఒకటి రెండు సేమ్ యూనిట్స్లో ఉన్నాయా, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ రెండు సేమ్ యూనిట్స్లో లేవు. రెండో వెరిఫికేషన్ ఏం చేసుకోవాలి, కెన్ వి కన్వర్ట్ కన్వర్టబుల్ అవునా కాదా, ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి కన్వర్ట్ చేసుకుంటా పాసిబిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. అవునా? ఇప్పుడు మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది, గ్రామ్స్ కిలోగ్రామ్స్ ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉంది. ఏ రిలేషన్షిప్ ఉందండి, 1 kg = 1000 grams అనే రిలేషన్షిప్ ఉంది కాబట్టి, డైరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేసుకుంటానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదే కదా మనం చేసిన క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, రేషియో బిట్వీన్ 25 minutes అండ్ 45 seconds. 25 minutes అండ్ 45 seconds. ఇప్పుడు మనం ఎలా చేయాలండి, మనం ఎలా చేయొచ్చు చెప్పండి ఒకసారి, ట్రై చేయమ్మా. మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 minute 60 seconds అయితే 25 minutesకి ఎన్ని సెకండ్స్ అండి? ఎలా చేయాలి? 25 × 25 6 ఎంత? 150. సో 25 × 60 అంటే 1500. అంతేనా? మన చేతిలో క్యాల్సీస్ ఉన్నాయండి, క్యాల్సీస్ ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, 25 × 60 డివైడెడ్ బై 45. అంతేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 15 టేబుల్ వచ్చు, 15 టేబుల్ నాకు వచ్చు. 15 4 సార్ 15 3 సార్. అంతేనా? 25 × 4 ఎంత? 25 × 4 ఎంత? డివైడెడ్ బై ఇది ఫైనల్ రేషియో నాకు కావాల్సింది. అంతేనా? ఇదిగో, అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యాంటిసిడెంట్ అంటే ఏంటి, కాన్సిక్వెంట్ అంటే డినామినేటర్ ఆర్ సెకండ్ నెంబర్ ఆఫ్ ద రేషియో. అర్థమైందా? చూడండి ఒకసారి కాన్సెప్ట్, యాంటిసిడెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇది అయిపోయిందండి, రేషియో బిట్వీన్ 3 kgs అండ్ 5 kgs అని అడిగాడండి. దీంట్లో యాంటిసిడెంట్ ఏంటి, కాన్సిక్వెంట్ ఏంటి చెప్పండి నాకు మీరు. కాన్సిక్వెంట్ మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడేం కాదు. ఓకే, రేషియో ఆఫ్ ద టూ క్వాంటిటీస్ 3:4. ఇఫ్ యాంటిసిడెంట్ ఈజ్ 15, వాట్ ఈస్ ద కాన్సిక్వెంట్ అని అడిగాడు. ఎలా చేయాలి? మనకి ఏమి ఇచ్చారండి, రెండు రేషియోస్ ఉన్నాయండి. ఒక రేషియో ఏమో 3:4 అండి, అవునా? యాంటిసిడెంట్ ఏమో 15 అని ఇచ్చారండి. యాంటిసిడెంట్ 15 అని ఇచ్చాడు. మరి డినామినేటర్ ఏమవుతుంది, కాన్సిక్వెంట్ ఏమవుతుంది, ఏమవుతుందండి? సగం చేసి ఆపేశారు మీరు, దాన్ని ఫుల్ఫిల్ చేయడం ట్రై చేయండి. 20 సగం చేసి ఆపేశారు. ఎలా చేయాలండి? ఇప్పుడు మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే
మన క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్లో మనకి ఏమి వచ్చారు చూడండి. 3:4 ఇస్ ద రేషియో ఆఫ్ ద టూ క్వాంటిటీస్ అన్నాడండి. అవునా? యాంటిసిడెంట్ ఈజ్ 15 అన్నాడు. యాంటిసిడెంట్ అంటే మనకి న్యూమరేటర్, మనకి ఇది తెలియదండి, ఈ వాల్యూ తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. కాన్సిక్వెంట్ అంటే మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ నేర్పించాను, మీకు గుర్తుందా? క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ నేర్పించాను, మీకు గుర్తుందా? ఇప్పుడు 3/4 = 15 నాకు ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటానండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 3 × x అండి. 3x = 15 × 4. అవునా? సో 3x = 60, x ఏమవుతుంది? 60/3. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని 20. x = 20. అలా కాదు సార్, మాకు ఏదైనా షార్ట్ కట్ చెప్పండి సార్ అంటే సింపుల్ అండి. ఇక్కడ మనకి 3/4 = 15 / క్వశ్చన్ మార్క్ అండి. సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న 15 3 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 అనేది 3 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 సార్ కదా. అదే 5ని 4తో కూడా మల్టిప్లై చేయండి. అర్థమైందా? ఇప్పుడు మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది 15/20 అంటే ఇది కూడా మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? ఈ రెండు 5 టేబుల్లో. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 టైమ్స్. అదే రేషియో రావాలి. అర్థమైందా? మనం వచ్చిన ఆన్సర్ రైట్ రాంగో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లం చేయడానికి నేను 3 మెథడ్స్ చెప్పానండి. ఎన్ని మెథడ్స్ అండి? 3 మెథడ్స్లో చేయొచ్చు. ఆ 3లో మీకు ఏది సింపుల్ అనిపిస్తే చేయొచ్చు. బట్ నన్ను అడిగితే బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే మీకు రెండోసారి చెప్పిన మెథడ్ అండి, సెకండ్ టైం చెప్పిన మెథడ్. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 5 టైమ్స్. అలాగే 4 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయ్యాయి చూసుకోవాలండి. 4 5 ఎంత అయిపోయింది. 2 మార్క్స్. ఇది 2 మార్క్స్ పెట్టండి. మీకు హార్డ్లీ 20 సెకండ్స్ పట్టిద్దండి, అందుకని కూడా ఏం పట్టదు. పాయింట్స్ టు బి నోటెడ్. మీకు ఇక్కడ పాయింట్స్ టు బి నోటెడ్ అని నేను ప్రతి మోడల్కి ఇచ్చానండి. ఆ పాయింట్స్ టు బి నోటెడ్ అనేది మీరు బాగా చదివి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. చదవమంటే బట్టి పట్టమని కాదు, అర్థం చేసుకొని చదవండి. ఓకేనా? సరే చదవండి అమ్మా. ద రేషియో ఆఫ్ ద టర్మ్స్ ఇన్ రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పినట్టు 5/10 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు రేషియో ఎంత అంటే 2:1 అన్నారు. అవునా? ఇది 1:2నా 2:10? 2:1. 1:2 అంటే 0.5 అండి. అంటే 1/2 అంటే అది 0.5. 2:1 అంటే 2 అండి. 0.5 = 2 అవుతుందండి. 0.5 అన్న 2 అన్న ఒకటేనా? 4 టైమ్స్ డిఫరెన్స్ వచ్చింది. అందుకే A:B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B:A అన్లెస్ అండ్ అదర్వైజ్ A = B. అంటే దాని అర్థం ఏంటి? A/B అనేది B/Aకి ఈక్వల్ కాదండి, అన్లెస్ అండ్ అదర్వైజ్ A = B. ఫర్ ఎగ్జాంపుల్ A వాల్యూ 2, B వాల్యూ 2 అనుకోండి. ఇప్పుడు 2/2 = 2/2 అవుతుందండి. ఎలా చేసుకున్నా ఆన్సర్ 1 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? A = B ఉంది కాబట్టి. A not equals to B అయితే A not equals to B అంటే ఫర్ ఎగ్జాంపుల్ A = 1, B = 2 ఉందనుకోండి. 1/2 = 2/1 అవుతుందండి. 1/2 = 2/1 అవుతుందా? దీని వాల్యూ 0.5, దీని వాల్యూ 2. 0.5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. సో రేషియో అనేది ఎప్పుడైనా సరే జాగ్రత్తగా రాసుకోవాలి. మనం 1:2 బదులు 2:1 రాసేస్తాం చాలాసార్లు. అనవసరంగా మార్క్స్ పోతాయండి. మనం తెలియక మార్క్స్ పోగొట్టుకుంటూ వేరండి, వచ్చినా సరే మార్క్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఓకేనా? మనకి గ్రేడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాథ్స్ అనేది మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఇవి వస్తే ఈజీగా, నిజమండి, ఈజీగా వస్తాయి. మనకి గ్రేడ్ కాపాడేది మ్యాథ్సేనండి. జాగ్రత్త చేయండి. అందుకే సెకండ్ పాయింట్ ఏంటి? రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద లోయెస్ట్ ఫామ్. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, 15/40 ఉందనుకోండి. దీన్ని సింప్లిఫై చేయొచ్చా? అండి, సింప్లిఫై చేయొచ్చా? ఏ టేబుల్ అండి? 5 టేబుల్లో చేయొచ్చు. ఎన్నిసార్లు అండి?
మరి చేయలేమన్నారు కదా సార్. ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు ఇది ఈజీ, ఎందుకంటే లాస్ట్కి 5 కానీ 0 కానీ వస్తే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అది ఈజీగా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ అది. 3/8 మనకేమో 15/40 వచ్చిందండి. ఆప్షన్స్ ఏమో 3/8 ఇస్తాడు. సార్ మాకు ఆన్సర్ రాలేదు సార్, క్వశ్చన్ తప్పు సార్ అంటారు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి. జాగ్రత్త చేయాలి. అందుకే రేషియోస్ని లోయెస్ట్ పాసిబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుని రాసుకోవాలి ఎప్పుడైనా సరే. అర్థమైందా? ఈ పాయింట్ చూడండి. ఇఫ్ బోత్ టర్మ్స్ ఆఫ్ ద రేషియో ఆర్ మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై సేమ్ నెంబర్ నాన్ జీరో, రేషియో రిమైన్స్ ద సేమ్. దాని అర్థం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉందనుకోండి, 3/4 ఉంది. దీన్ని నేను న్యూమరేటర్ని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాను, డినామినేటర్ని కూడా ఇంటూ 100 మల్టిప్లై చేస్తానండి. రేషియో సేమే ఉంటుందిగా, రేషియో ఏం చేంజ్ అవ్వదుగా. ఎందుకంటే రెండింటిని సేమ్తో మల్టిప్లై చేస్తాం. 100 క్యాన్సిల్ అయ్యగా. ఆర్ఎల్స్ 3/4 అంటే 3/5 డివైడెడ్ బై 4/5 రాసుకుంటానండి. అంటే న్యూమరేటర్ని డివైడెడ్ బై 5 చేస్తున్నా, డినామినేటర్ని డివైడెడ్ బై 5 చేస్తున్నా. 5 క్యాన్సిల్ అయ్యగా. సో ఇచ్చిన రేషియోని 3:4 మిగిలిద్దండి. ఇచ్చిన రేషియోని న్యూమరేటర్ ఆర్ డినామినేటర్తో సేమ్ నెంబర్తో మల్టిప్లై ఆర్ డివైడెడ్ చేసినా మనకి సేమ్ రేషియోనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉందండి, A:B ఉంది. Cతో మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై చేసినా సరే A/C డివైడెడ్ బై B/C చేసామనుకోండి, CC క్యాన్సిల్ అయ్యగా. ఫైనల్గా మిగిలేదు ఏమండి మనకి A/B ఆర్ A:B. అలాగే A/C డివైడెడ్ బై B/C రాసుకుంటానండి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం రాసుకోవాలంటే A/C ఇంటూ C/B అండి. ఇది మనం రివర్స్ చేసుకుని రాసుకోవాలి మల్టిప్లికేషన్. CC క్యాన్సిల్ అండి. అగైన్ మనకు మిగిలేదు ఏంటండి A/B. సో ఇచ్చిన రేషియోని సేమ్ నెంబర్తో మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై చేసిన సేమ్ రేషియో అనేది వస్తుంది. అదే మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్ అండి. ఇఫ్ బోత్ రేషియోస్ ఆర్ మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నెంబర్ నాన్ జీరో, జీరోతో తప్ప, రేషియో రిమైన్స్ ద సేమ్. 0 డివైడెడ్ బై 0 ఎంత అండి? ఈ ఆన్సర్ చెప్పండి, నాకు వదిలేస్తాను మళ్ళీ. 0/0 ఎంత? నువ్వు చెప్పమ్మా. 0/0 ఎంత? ఓకే. 0/0 ఎంత అండి? అవునా? 0 × 1 ఎంత అండి? మరి నేను 0 1 సార్ కూడా అనుకోవచ్చుగా, 0 2 సార్ కూడా అనుకోవచ్చుగా, 0,000 సార్ అని అనుకోవచ్చుగా. 0/0 ఇన్ఫినిటీ. ఏ నెంబర్తో డివైడెడ్ బై చేసినా సరే 0 అవుతుంది. 0/0 అనేది ఇన్ఫినిటీ. మీరు 0 × 1 crore చేసినా సరే 0 అవుతుందిగా. నేను 1 crore అని రాసుకుంటానండి. ఎన్ని జీరోస్ కావాలని జీరోస్ పెట్టుకుంటా, అయినా సరే 0నే ఉండేది. 0/0 ఇన్ఫినిటీ. 1/0 1/0 ఎంత? 0/1 ఎంత? ఇది చెప్పండి నాకు. కొంచెం గట్టిగా చెప్పమ్మా. ఓకే. 0/1 ఎస్. 0/1 0 అండి. 0/1 0. ఎందుకు? 1 0 సార్ చేస్తే 0 అవుతుంది. కానీ 1/0 చేస్తే 0ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా సరే 1కి ఎక్కువ అవ్వదండి. 0ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా అది 0నే అవుతుంది. ఇదే బిట్ని నా 9th క్లాస్లో ఆ ఒక్క బిట్ తప్పెట్టానండి. 100కి 99 వచ్చినాయండి. మా మ్యాథ్స్ చేయడానికి తిప్పి వాళ్ళ మీద కొట్టాడండి నన్ను. ఆ ఒక్క బిట్ వల్ల నాకు 1 మార్క్ పోయిందండి. అందుకే అంత బాగా గుర్తుంది నాకు అది. వన్ బై 0 అని ఎత్తే నేను 0 అని రాశానండి. మీకు లాగానే 0 అని రాసి అప్పుడు 0 టేబుల్ చెప్పించారండి నాతో. 0 × 1000 దాకా తీసుకెళ్ళి చెప్పించారు. మీతో కూడా అలా చెప్పించాలి ఒకసారి. ఇప్పుడు చెప్పండి. 0/1 ఎంత? 0/0 1/0 1/0 1/0 1/0 ఇన్ఫినిటీ. 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా సరే 1కి ఈక్వల్ కాదండి. ఆలోచించండి ఒకసారి. 0/0 0/1 0/ఎనీ నెంబర్ 0/ఎనీ నెంబర్ 0నే అండి.
జీరోని ఏ ఏ టేబుల్తో మల్టిప్లై చేసినా సరే జీరోనే అవుతుందండి. 0/1 crore వేసుకున్నా, 1 billion వేసుకున్నా, 1 trillion వేసుకున్నా జీరోనేనండి. అంతే కదా, 1 trillion ఇంటూ జీరో అయినా జీరోనే కదండి. 0/any నెంబర్ జీరో, ఎనీ నెంబర్ బై జీరో, ఎనీ నెంబర్ బై జీరో ఇన్ఫినిటీ. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 0/any నెంబర్ జీరో, ఎనీ నెంబర్ బై జీరో, 0/0. ఓకే, డన్. అర్థమైందా? చెప్పండి, అర్థమైందా? ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం అండి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నదేనండి. ఏంటిదండి ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి? ఇప్పుడు మనకి 3/4 అనే రేషియో ఉందండి. నేను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 15/20 అవుతుంది. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నా సరే నాకు 3/4 వస్తుందండి. దాని అర్థం ఏంటి? ఒక రేషియోని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినా సరే రేషియో రిమైన్స్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటండి? కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? సేమ్ అని అర్థం అండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు ఎవరన్నా? ఈ క్వశ్చన్ నోట్ చేసుకున్నామా? హోంవర్క్ చేసుకోవద్దు కానీ. ఈ ఒక్క క్వశ్చన్ సింపుల్ అండి, కష్టపడక్కర్లేదు అసలు. దాని అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటండి? ఒక మనిషి వెయిట్ అనేది 56.7 kgs ఉందండి. అయితే ఆ మనిషి ఇది 6/7 అండి, 7/6 కాదు, 6/7 అండి. ఇది నోట్ చేసుకో, ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. మీ మెటీరియల్ కూడా కరెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది 6/7 అండి. ఒక మనిషి యొక్క వెయిట్ 56.7 ఉంటే తను 6/7 రేషియోలో తన వెయిట్ని రెడ్యూస్ చేసుకున్నాడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 56.7 ఇంటూ 6/7 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసిద్దండి. 8.1 ఇంటూ 6 48.6. క్యాల్సీ లేకుండా చేసేవచ్చండి, కాకపోతే మనకు టేబుల్స్ వచ్చి ఉండాలి. టేబుల్స్ మనకు వచ్చి ఉండాలి. సరేనండి. మీకు ఇంతకుముందు చెప్పానో లేదో నాకు తెలీదు. మీకు 95 ఇంటూ 95 అని అడగంగానే చెప్పేయాలండి. మీరు ఎలా చెప్తారు వితౌట్ క్యాల్సీ? 5 టేబుల్ వచ్చా? 5 5 ఎంత? 25. ఇక్కడ రాసుకోండి. పైన 9 ఉంది కదండి, దానికి ఒకటి యాడ్ చేసుకోండి. 9 + 1 ఎంత అండి? 10. 10 ఇంటూ 9 ఎంత? ఎంత? ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ ఎంత? 9025. అసలు క్యాల్సీలో ట్రై చేయండి. 95 ఇంటూ 95 ఎంతో? క్యాల్సీ బయటకు కూడా దిగలేదమ్మా. అలానే ఇప్పుడు 25 ఇంటూ 25 చేయండి. ఎంత? క్యాల్సీలో కాదు, నేను చెప్పినట్టు చేయాలి. క్యాల్సీలో కాదు, నేను చెప్పినట్టు చేయాలి. 25 ఇంటూ 25 అనగానే క్యాల్సీతో పని లేకుండా మనం చెప్పేయాలండి. 5 5 25. తర్వాత ఇప్పుడు ఎంత? 3 ఇంటూ 2 ఎంతండి? 625. లాస్ట్కి 5 ఇచ్చి దానికి స్క్వేర్ కనుక్కోమంటే ఎంతైనా ఉన్నది. అది 85 అయినా, 75 అయినా, 65 అయినా, 195 అయినా, 295 అయినా సరే ఇలా చేసుకోవచ్చండి. మీకు 195 ఇంటూ 195 అడిగినా సరే 5 5 ఎంత అండి? 25. 19 + 1 ఎంత? 20. 20 ఇంటూ 19 ఎంత? 380. 38025. ట్రై చేయండి. 195 ఇంటూ 195 ఎంత? 38025.
సరే ఇంకోటి చెప్తాను మీకు. 295 ఇంటూ 295. ఇందాక 195 చేస్తే ఇప్పుడు 295 చేస్తున్నా. 5 5 సార్ ఎంత? 25. 29 ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత? 30. 30 ఇంటూ 29 ఎంత? 870. 3 ఇంటూ 27 చేసుకోండి. 3 ఇంటూ 29 చేసుకోండి. చూడండి, రైటో కాదు చూడండి. 3 దగ్గర ఎంత? 7 వేసుకున్నా ఇక్కడ. 2 3 దగ్గర ఎంత? 2 3 దగ్గర ఎంత? 6 + 2 ఎంత? 8. ఇక్కడ 0 ఉంది, 30 కదా ఇక్కడ ఉన్నది. 0 ఇక్కడ పెట్టుకున్నా. 870. క్యాల్కులేటర్ ట్రై చేయండి ఒకసారి. 295 ఇంటూ = మళ్ళీ 295 ఎంటర్ చేయక్కర్లేదండి. మీకు 295 స్క్వేర్ కావాలంటే 295 ఇంటూ = కొడితే వచ్చేసిద్ది. ఎంత వచ్చిందండి? ఇవి జస్ట్ షార్ట్ కట్స్ అండి, మీకు గుర్తుండక చెప్తున్నాను. లేదు సార్ మేము అంత బ్రెయిన్ పెట్టలేం, మేము క్యాల్సిలో చేసుకుంటాం అంటే మీ ఇష్టం. అది క్యాల్సిలో కానీ ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి నేను చెప్తాను అంతే. నేనైతే ఇలాగ చేసేవాడండి. క్యాల్సీ పెద్దగా యూజ్ చేయను, మరీ హైయెస్ట్ నెంబర్స్ అయితే తప్ప క్యాల్సీ పెద్దగా యూజ్ చేయనండి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ద అబాక స్టేట్ 2nd ర్యాంకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇన్ 8th క్లాస్. ఇప్పుడెప్పుడే కాదు, 8th క్లాస్. దెన్ ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఇన్వర్స్ అంటే మనకు తెలిసింది ఏంటండి? ఇన్వర్స్ అంటే రేషియో సంగతి పక్కన పెట్టండి. అసలు ఇన్వర్స్ అంటే మనకు తెలిసిన ఐడియా ఏంటి? రివర్స్, అంతేగా. ఏ = అది ఏ ఇన్వర్స్, ఏకి మనం ఇన్వర్స్ రేషియో రాయమంటే 1/a రాస్తాం, అంతేనా? ఏకి ఇన్వర్స్ రేషియో రాయమంటే 1/a రాస్తాం. అలాగే a/b రాయాలంటే ఇన్వర్స్ రేషియో ఏం రాస్తామండి? b/a. ఇన్వర్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రివర్స్ రేషియో. రేషియోని రివర్స్ చేసుకోవాలి. 3/4కి చెప్పండి. ఇప్పుడు 5/9కి చెప్పండి. 90/10కి చెప్పండి. అంతే అండి ఇన్వర్స్ రేషియో. ఇప్పుడు నాకు మీరు ఒకటి చెప్పాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద రేషియో అండ్ ఇన్వర్స్ రేషియో. ప్రోడక్ట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ అంటే ఏంటండి? ప్రోడక్ట్ అంటే ఏంటి? సమ్ అంటే ఏంటి? సమ్ అంటే ఎడిషన్. సమ్ అంటే ఎడిషన్. ప్రోడక్ట్ అంటే = బై అంటే డివైడెడ్ బై. ఓకేనా? ద ప్రోడక్ట్ ఆఫ్ ద రేషియో అండ్ ఇన్వర్స్ రేషియో. ఆలోచించండి, కంగారు పడకుండా మనం ఆలోచిస్తే అర్థమైపోయింది. మామూలుగా ఒక రేషియో ఉందండి, a/b ఉంది. దీనికి ఇన్వర్స్ రేషియో ఏమైంది? b/a. నేను ఏమడిగా? రేషియోకి ఇన్వర్స్ రేషియోకి ప్రోడక్ట్ అడిగా. ఒక రేషియోని రివర్స్ చేసి మల్టిప్లై చేస్తే ఏమైందండి? అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. b క్యాన్సిల్, a క్యాన్సిల్, సో 1 అవుతుంది, అంతేనా? ద ప్రోడక్ట్ ఆఫ్ రేషియో అండ్ ఇన్వర్స్ రేషియో అని అడిగితే మీరు సింపుల్గా ఏంటండి? 1. ద ప్రోడక్ట్ ఆఫ్ ద రేషియో ఈజ్ 1. a/b ఇంటూ b/a చేస్తే ఏమవుతుందండి? 1. రేషియో ఆఫ్ ద టూ క్వాంటిటీస్ 5:7. ఇఫ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్వర్స్ రేషియో ఈజ్ 5, యాంటిసిడెంట్ ఈజ్, చెప్పండి. నేను ఆలోచిస్తున్నారు. అంతే కదండి, దానికి అంత చేయటం ఎందుకండి? ఒక రేషియో ఇచ్చాడండి, 5/7 ఇచ్చాడు. దానికి ఇన్వర్స్ రేషియో రాసుకుంటే 7/5 అవుతుంది. మన క్వశ్చన్లో ఇచ్చాడు కాన్సిక్వెంట్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. కాన్సిక్వెంట్ అంటే ఏంటి? సెకండ్ నెంబర్, రేషియోలో సెకండ్ నెంబర్. మనకు అనుకోమనేది ఏంటి? యాంటిసిడెంట్.
ఆల్రెడీ మనకు 5/7 ఇచ్చి 5 అని చెప్పినప్పుడు రిమైనింగ్ 7 కదండి ఉన్నది. దానికి ఎందుకు అంత ఆలోచించడం? జనరల్గా దించేయండి, ఓవర్ స్మార్ట్నెస్ వద్దు మనకి. మనం మ్యాథ్స్ని చాలా బేసిక్గా ఆలోచిస్తే అయిపోయింది. ఇది నార్మల్ రేషియో ఇచ్చాడు మనకి, 5/7 ఇచ్చాడు అవునా. దానికి ఇన్వర్స్ రేషియో ఏంటి? 7/5. ఇన్వర్స్ రేషియో రాసుకున్నాక కాన్సిక్వెంట్ మాకు 5 అయింది అన్నాడు, అంతే కదా. కాన్సిక్వెంట్ 5 కదా. కాన్సిక్వెంట్ అంటే రేషియోలో సెకండ్ నెంబర్. యాంటిసిడెంట్ ఎంతో చెప్పన్నాడు, అంతే. ఆన్సర్ ఎంత? 7. మనం బేసిక్గా థింక్ చేస్తే మ్యాథ్స్ అయిపోద్దండి. ఇన్వర్స్ రేషియో రాసుకున్నాం కాబట్టి రివర్స్ అవుతుంది, అంతే. మనం చాలా బేసిక్గా ఆలోచిస్తే అయిపోయింది. దానికి కూడా ఇదేంటి ఎంత సింపుల్గా అయిపోయింది, మనం తప్పు చేస్తామేమో అన్న భయం ఉంటుందండి లోపల. మ్యాథ్స్ సింపుల్గానే అయిపోద్దండి, మనమే అనవసరంగా ఓవర్ థింక్ చేసి ఓవర్ స్మార్ట్నెస్ యూస్ చేస్తామండి, అంతే. డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, డూప్ అంటే ఏంటండి? బేసిక్గా డబుల్ ఫోర్స్ సినిమాల్లో అయితే అంతేనా? డూప్ అంటే ఏంటి? డబుల్ ఫోర్సే కదా సినిమాల్లో. ఇక్కడ చేయాల్సింది కూడా అంతేనండి. ఇప్పుడు A/B రేషియో ఉందండి, డూప్లికేట్ రేషియో చేయమంటే ఏం చేయాలి చెప్పనా? మనకి ఏకి ఒక డూప్ని యాడ్ చేయాలండి, అది మల్టిప్లై చేయాలి, బీకి ఒక డూప్ని మల్టిప్లై చేయాలి, అంతే. వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B అన్నాడు అనుకోండి, మనం ఏం రాయాలి? A ఇంటూ A ఏంటి? A ఇంటూ A స్క్వేర్. A ఇంటూ A స్క్వేర్. B ఇంటూ B. కొంతమంది ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్స్ ఏం చేస్తారంటే, ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, A ఇంటూ A = 2A రాస్తారండి, A + A = A స్క్వేర్ రాస్తారండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, A ఇంటూ A ఎంతండి? B ఇంటూ B, A + B, A + B, A + Bనేనండి. A ఇంటూ B, AB, B + B, B + B, B + B, 2B. B ఇంటూ B అయితే B స్క్వేర్ అండి, B + B అయితే 2B అండి. ఏం లేదండి, ఇదైతే యాడ్ చేస్తాం, ప్లస్ అంటే ఏంటి? ఎడిషన్. ఎన్ని బీలు ఉన్నాయో చూసుకుంటాం, అంతే. ఎన్ని బీలు ఉన్నాయి? 2 B's ఉన్నాయి. B ఇంటూ B అంటే B స్క్వేర్, మల్టిప్లై చేస్తాం. మనకు అర్థం కాలేదండి కాన్సెప్ట్. అక్కడ వచ్చిన ఆల్ఫాబెట్ బదులు ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ B వాల్యూ 3 అనుకుందామండి. 3 ఇంటూ 3 అడిగాడా, 3 + 3 అడిగాడా కనుక్కోండి. మనం ఎప్పుడైనా సరే మనకు కాన్సెప్ట్ అర్థం కానప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకు ఓన్ చేసుకోవాలి, అప్పుడు మనకు మ్యాథ్స్ ఈజీ అయిపోయిందండి. ఇక్కడ మీకు నేను అడిగింది అర్థం కాలేదు. B ప్లేస్లో ఒక నెంబర్ తీసుకోండి. నేనేం అడిగా? B ఇంటూ B ఎంత అని అడిగా. 3 ఇంటూ 3 ఎంత అండి? 9. 9 ఏంటి? 3 స్క్వేరే కదా. 3 + 3 ఎంత అండి? 6. ఇక్కడ ఏమవుతుంది? 3ని నేను 2 సార్లు మల్టిప్లై చేయాలి, అంటే 2 ఇంటూ 3 చేస్తున్నా. B ప్లస్లో 3 ఉందనుకోండి, B + B అంటే ఎంత? 2B అయింది. B = 3 అయితే 2B ఎంత? 2 ఇంటూ 3 ఎంత? 2 ఇంటూ 3 అంతే. ఎగ్జాంపుల్స్ని ఓన్ చేసుకోవడం రావాలి మనకి, అర్థమైందండి? ఎగ్జాంపుల్స్ని ఓన్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 ఎంత? ఏం చేయాలి? డూప్లికేట్ రేషియో అంటే సేమ్ నెంబర్ని న్యూమరేటర్తో సేమ్ నెంబర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. డూప్ అంటే ఒక డూప్ని మల్టిప్లై చేయాలండి. మన మూవీస్ చూస్తాం, న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలండి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఇది డూప్లికేట్ రేషియో. అర్థమైందా? డూప్లికేట్ రేషియో అంటే అర్థమైంది కదా. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? డూప్లికేట్ రేషియో అంటే ఏం చేసాం? స్క్వేర్స్ రాస్తున్నాం అన్నిటికీ. A ఇస్తే A స్క్వేర్ రాస్తాం, B ఇస్తే B స్క్వేర్ రాస్తాం. కానీ సబ్ డూప్లికేట్ రేషియోలో ఏం రాస్తాం? స్క్వేర్ రూట్ రాస్తాం, అంతే. అర్థమైందా? ఇప్పుడు వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్? క్వశ్చన్ రాసుకోండి, మీకు కూడా చెప్తే సరదాగా చేద్దాం. వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 225 and 625? 225
ఈస్ టు 625. 625. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలండి? స్క్వేర్ రూట్. ఎలా చేస్తారు? మన దగ్గర చేతిలో క్యాల్సీస్ ఉన్నాయి కదా, చేతిలో క్యాల్సీస్ ఉన్నాయా? న్యూమరేటర్ ఎంటర్ చేయండి ఒకసారి క్యాల్సీలో. స్క్వేర్ రూట్ కొట్టండి. ఎంత వచ్చిందండి? 12. ఎంతండి? మీరు 25 కొట్టారండి, 225 కొట్టలేదు. ఇంటూ ఎందుకు సార్? సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి సార్? స్క్వేర్ రూట్ చేయాలి. ఒక్కొక్క నెంబర్కి విడివిడిగా స్క్వేర్ రూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర A/B ఉన్నాయండి. నేను సబ్ డూప్లికేట్ రేషియో కనుక్కోమంటే మీరు ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ A/B చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ B. విడివిడిగా స్క్వేర్ రూట్స్ చేయండి. ఇచ్చిన నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ చేయండి. మీ దగ్గర క్యాల్సీస్ ఉన్నాయి, ఏం చేయాలో చెప్పాను, అయినా మీరు చేయట్లేదు. నేను చెప్పిన నెంబర్స్ ఏంటి? 225 అండ్ 625. అంతేనా? 225 ఎంటర్ చేయండి క్యాల్సీలో ఒకసారి. 225 స్క్వేర్ రూట్ ఎంటర్ చేయండి. ఎంతండి? 15. ఇంకోటి ఏం చేయాలి? 625 స్క్వేర్ రూట్ చేయండి. 625 స్క్వేర్ రూట్ 25. ఎంతటితో అయిపోలేదు. మనకి ఆన్సర్స్ ఆప్షన్స్ ఏమి ఇస్తారండి? 3/5 అని ఇస్తాడు. సార్ మాకు సబ్ డూప్లికేట్ రేషియో ఎంత వచ్చింది సార్? ఆన్సర్ రాంగ్ సార్ అంటారు మీరు వచ్చి. నేను 3/5 ఇక్కడ ఆప్షన్ ఉంది కదా చూపిస్తాను మీకు. ఎలా అయిందండి 3/5? 5 3 సార్ 5 5 సార్. సబ్ డూప్లికేట్ రేషియో చేయమన్నప్పుడు న్యూమరేటర్ సెపరేట్గా తీసుకోండి, స్క్వేర్ రూట్ ఎంటర్ చేయండి. యూసేజ్ ఆఫ్ క్యాల్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్యాల్సీ మన దగ్గర ఉన్న ఎలా యూజ్ చేయాలో తెలియాలి. అర్థమైందా? ఎలా యూజ్ చేయాలో మనకి తెలియాలి. ఓకేనా? జాగ్రత్త యూజ్ చేయండి క్యాల్సీస్ని. సబ్ డూప్లికేట్ రేషియో అంటే అర్థమైందా? అర్థమైందా? సరే, డూప్లికేట్ అయిపోయింది, సబ్ డూప్లికేట్ అయిపోయింది. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? ట్రిప్లికేట్. డూప్లికేట్ అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం? 2 times. ట్రిప్లికేట్ అంటే 3 times. క్యూబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి డూప్లికేట్ రేషియో అంటే A ఇంటూ A చేసాం. A/Bకి A/A డివైడెడ్ బై B/B చేసాం. అంతేనండి. ట్రిప్లికేట్ రేషియోకి ఏం చేయాలంటే A ఇంటూ A డివైడెడ్ బై B ఇంటూ B. ఇందాక 2 times మల్టిప్లై చేసాం, ఇక్కడ 3 times మల్టిప్లై చేయాలి అంతే. ఇప్పుడు 2/3కి ట్రిప్లికేట్ రేషియో చెప్పండి నాకు. 2/3కి ట్రిప్లికేట్ రేషియో చెప్పండి. 8 డివైడెడ్ బై 3 3 సార్ 9 3 సార్ 8/27. మన బ్రెయిన్లో చక్కచక్క ఆడాలండి. 2 2 సార్ ఎంత సార్? 4 2 సార్ 8 2 సార్ 16 2 సార్ 32 సార్ 64 ఇంటూ 2 128 ఇంటూ 2 256 ఇంటూ 2 512 ఇంటూ 2 1024. అలా వెళ్ళిపోవాలి మనసులో. అంతేనండి. చెప్పేయాలి ఇలా 20484196 84392 ఇలా చెప్పుకొని వెళ్ళిపోవాలి. కనీసం 30,000 చెప్పాలి. నెంబర్స్ కూడా ఒక లాంగ్వేజేనండి. నెంబర్స్ కూడా ఒక లాంగ్వేజే, ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఓకే, క్యాల్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా పని లేదు. బట్ క్యాల్సీ ఉంది కదా అని మీరు మరి 2 స్క్వేర్కి కూడా క్యాల్సీ యూజ్ చేసి 3 క్యూబులకు కూడా క్యాల్సీ యూజ్ చేస్తే ఎలాగండి? 3 టేబుల్ రాకపోతే ఎట్టా అండి చెప్పండి? బ్రెయిన్ అసలు తుప్పట్టిపోయిద్దండి. ఏదైనా సరే ఎక్కువ కాలం యూజ్ చేయకుండా పక్కన పెడితే ఫస్ట్ పట్టేసిద్ది. ఏంటండి? సరే, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు కదా, ట్రిప్లికేట్ రేషియో చెప్పారు. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి మరి? సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి? క్యూబ్ రూట్ చేయాలండి. ఇందాక మనం ఏం చేసాం? సబ్ డూప్లికేట్ రేషియో అంటే రూట్ ఆఫ్ A/B రాసామండి. అవునా? ఇప్పుడు ఏం రాయాలి? క్యూబ్ రూట్ ఆఫ్ A/B రాయాలి.
ఇందాక మీరు చేసిన సేమ్ దానికి 8/27 ఉంది అనుకోండి, 8/27 ఉంది. దీనికి సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కోమన్నాడు. సబ్ ట్రిప్లికేట్ రేషియో నేను ఏం చేస్తాను ఇప్పుడు, క్యూబ్ రూట్ ఆఫ్ 8/27 రాస్తాను. నాకు ఎక్కువ టేబుల్స్ రావండి, 2 టేబుల్ 3 టేబుల్ వచ్చి అనుకుంటాను నేను. ఇప్పుడు నేను రాస్తా 2 × 2 × 2 రాస్తానండి. ఇదే రాస్తా 27ని 3 × 3 × 3 రాస్తా. క్యూబ్ రూట్ కాబట్టి 3 సార్లు ఉంటే రూట్ క్యాన్సిల్ చేయడానికి 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చండి. డినామినేటర్లో కూడా 3 టైమ్స్ రిపీట్ అయిందా, నేను ఏం చేయొచ్చు దాన్ని 2/3 హోల్ క్యూబ్ రూట్. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని ఎలా క్యాన్సిల్ చేసుకుంటా సరిగ్గా చూడండి. స్క్వేర్ రూట్ ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇలా ఉందండి, దీన్ని క్యాన్సిల్ చేయొచ్చండి. ఎలా చేయాలో చెప్తా చూడండి. రూట్ ఆఫ్ a/b హోల్ స్క్వేర్ అంటే ఈ రూట్ని నేను ఏం చేసుకుంటాను, ఇంటూ 1/2 కింద రాసుకోవచ్చండి. రూట్ ఆఫ్ a/b అంటే a/b హోల్ పవర్ 1/2. అర్థమైందా? అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ a/b అంటే a/b హోల్ పవర్ 1/3. ఇక్కడ ఎంత ఉంటే అంత అండి. అలా కాకుండా 4th రూట్ ఆఫ్ a/b అన్నాడు అనుకోండి, a/b హోల్ పవర్ 1/4 అంతే. అర్థమైందా? డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, అర్థమైనాయి అండి? సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 256 ఏం చెప్తారు? వాట్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 256? 625. సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కోవాలండి. ఎలా కనుక్కుంటారు? సబ్ ట్రిప్లికేట్ కూడా కాదండి, సారీ, ఫోర్త్ రూట్ ఆఫ్ 256 and 3125. మనకి అది అర్థం కానప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనకు తెలిసిన టేబుల్స్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రాసుకోవచ్చండి. ఎల్సిఎం అనేది నేర్చుకున్నారు చిన్నప్పుడు కాన్సెప్ట్. ఎల్సిఎం అంటే ఏంటి? జస్ట్ కామన్ మల్టిపుల్. 256కి సింపుల్గా ఎల్సిఎం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి? ఎల్సిఎం. ఇది నేను జస్ట్ మీ బ్రెయిన్ ఫంక్షన్ కోసం చెప్తున్నానండి అంతే. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 2 టేబుల్లో? 1 2 8 అంతేనా? తర్వాత 64, తర్వాత 32, తర్వాత 16, తర్వాత 8 ఎవరికి ఇస్తారండి? మొత్తం ఎన్ని 2s రిపీట్ అయినాయండి? 1 2 3 4 5 6 7 8 2s రిపీట్ అయినాయి. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి? 4 కావాలి. నేను 2 2లు కలిపి ఒకటి రాసుకుంటా. 2 2s ఎంత అండి? సో ఇప్పుడు నేను రాస్తా 4/4 డివైడెడ్ బై 5/4 రాసుకుంటా. ఇది 5/4 అండి. 3125ని 5 టేబుల్లో చేయండి. 5 6 38. ఇక్కడ ఎంత మిగిలింది? 1 మిగిలిందా? 1 2 2 ఉన్నాయి కదా, 12. 5 2 10. తర్వాత 25 మిగిలింది 5 టైమ్స్. తర్వాత 1 2 5, తర్వాత ఇలా రాసుకోవాలండి. ఎల్సిఎం చిన్నప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. క్యూబ్ రూట్ కనుక్కోమన్నప్పుడు కూడా మనం అలా చేయొచ్చు అని చెప్తాగా నేను మీకు చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మనకి చిన్న నెంబర్ కాబట్టి సరిపోయిందండి. మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ 343 డివైడెడ్ బై 216 అన్నాడు అనుకోండి. ఎలా చేస్తారు చేయండి. క్యాల్సీలు ఉన్నాయి కదా, క్యాల్సీలు ఉన్నాయా? మన చేతిలో పని అండి. మనకి 2కి 3కి క్యూబ్ తెలుసు. 4 క్యూబ్ ఎంత? క్యాల్సీ ఉందిగా, 4 × 4 × 4 కొట్టు. 64 కాదు. 5 టేబుల్ అసలే కాదు. ఎందుకంటే 5 టేబుల్ మీరు స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, 4/4 చేసినా లాస్ట్కి 5 రావాలండి. 5 టేబుల్కి either 5 or 0 రావాలి. మామూలుగా 5 టేబుల్ మల్టిపుల్ అంటేనే
లేదా 5 ఆర్ 0 రావాలి. అలా కాకుండా ఓన్లీ క్యూబ్స్ కానీ పవర్ 4 కానీ పవర్ 5 కానీ ఉంటే లాస్ట్ 5 వస్తేనే 5 టేబుల్ అవుతుంది. 6 క్యూబ్ చేయండి ఒకసారి. 36 into 6 2 ఉందా మనకి? 6 క్యూబ్ మీద రాసుకున్నా లేదా? తర్వాత 343 మరి 6 వరకు చేసాం కదా, 6 వరకు చేసాం కదా. 7 ట్రై చేయి. 7 క్యూబ్. సో ఇప్పుడు క్యూబ్ రూట్ అంటే ఏంటండి? 7/6 హోల్ క్యూబ్ రూట్. ఇది క్యాన్సిల్ అండి. సో ఫైనల్గా మిగిలేది 7/6. ఇలా కనుక్కొచ్చిన క్యూబ్ రూట్. వేరియస్ మెథడ్స్ ఉంటాయండి, షార్ట్ కట్స్ చెప్తాను నేను, అవి ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోవాలి కానీ, ఎందుకంటే షార్ట్ కట్స్కి నోట్స్ చూడటం కుదరదండి. లేదు సార్ మాకు పెద్ద పెద్ద శాటభారతాలే కావాలి అంటే స్టెప్ బై స్టెప్ చెప్తానండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నేను మీ గురించి ఆలోచిస్తున్నానండి. అంతంత చేస్తే మనకి ఎగ్జామ్ టైం ఖచ్చితంగా సరిపోతుంది. లేదు సార్ మాకు అలాగే కావాలంటే నాకు ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకున్న బెనిఫిట్ ఏంటంటే క్లాస్ మీకు అలాగే యాక్సెస్ ఇస్తారు. ఏ ప్రాబ్లం డౌట్ వచ్చినా ఆ ప్రాపర్ చాప్టర్ ఓపెన్ చేసి ఆ ప్రాబ్లం చూసుకోవచ్చు కావాలంటే. అది మనకు ఉన్న బెనిఫిట్ కాబట్టి దాన్ని యూజ్ చేసుకుందాం. అందుకే నాకు షార్ట్ కట్స్ చెప్తానికి కూడా పాసిబిలిటీ కుదురుతుంది. ఓకేనా? డూప్లికేట్ అయిపోయింది, ట్రిప్లికేట్ అయిపోయింది, సబ్ ట్రిప్లికేట్ రేషియో కూడా అయిపోయింది. సబ్ ట్రిప్లికేట్ రేషియో కూడా అయిపోయింది. ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మిగతా అన్నీ కూడా వాళ్ళని చెప్పేస్తే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్పండి, చెప్తాను. చెప్పనా? క్లమ్జీ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ అంటే ఏంటండి? డూప్లికేట్ అంటే ఉన్న నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. డినామినేటర్తో డినామినేటర్ని, న్యూమరేటర్తో న్యూమరేటర్ని. సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్లు కనుక్కోవాలి. న్యూమరేటర్ వేరుగా, డినామినేటర్ వేరుగా. ఏం కనుక్కోవాలండి? స్క్వేర్ రూట్స్ కనుక్కోవాలి. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? 3 టైమ్స్ న్యూమరేటర్ని న్యూమరేటర్తోనే మల్టిప్లై చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఏ A/B రేషియో అంటే A ఇంటూ Aతో 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అలాగే డినామినేటర్ ఏం చేయాలి? B ఇంటూ B. అది ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏం కనుక్కోవాలండి? క్యూబ్ రూట్ కనుక్కోవాలి మనం. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్. ఎలా కనుక్కోవాలండి? ఈ ఎల్సిఎం లైన్ మా వల్ల ఒకసారి అనుకుంటే క్యాల్సియం ఓపెన్ చేసి అక్కడ ఇచ్చిన నెంబర్ వచ్చే వరకు మనం ఏ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చూసుకోవచ్చు. మనం చేయగా బేసిక్గా మనకు అలవాటు అయిపోద్దండి. ఎగ్జామ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 7 టేబుల్ వరకు ఇస్తారండి. ఈజీ గుర్తుండిపోతాయండి. 2 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఎంత? 4 క్యూబ్ ఎంత? 64. 5 క్యూబ్ ఎంత? 6 క్యూబ్ ఎంత? 216. 7 క్యూబ్ ఎంత? 8 క్యూబ్ ఎంత? 512. 9 క్యూబ్ ఎంత? 729. 10 క్యూబ్ ఎంత? ఈజీ. ఒకటి పక్కన 3 సున్నాలు పెట్టాలి. 10 ఇంటూ 10 ఇంటూ 10 అండి. 3 zeros పక్కన 1 పెట్టాలి అంతే. ఎంతకంటే ఇది మ్యాక్సిమం అండి. ఎక్స్ట్రీమ్ లెవెల్ మిమ్మల్ని అడుగుతాయి పాసిబిలిటీ. ఇది ట్రిప్లికేట్ రేషియోకైనా సబ్ ట్రిప్లికేట్ రేషియోకైనా ఎంతకంటే అడగడు. నేను ఇందాక మీకు అర్థం అవడానికి కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి 15-16 దాకా వెళ్ళాను, కానీ మ్యాక్స్ 7 వరకు వెళ్తున్నాడండి. 7 పైన కూడా వెళ్ళడు. 343 మ్యాక్స్. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనండి? ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అసలు అర్థమైనాయమ్మా? ఇంకమ్మా అర్థమైనాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ లేదండి రిపీట్ చేయమని చెప్తారా? వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్లో ఏమన్నా రిపిటేషన్ కావాలా? అర్థమైనాయా అన్నీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతకుముందు చెప్పిన చాప్టర్స్ అన్నీ బాగానే అర్థమైనాయా? నువ్వు క్లాసెస్ చూస్తున్నావమ్మా? ఇంతకుముందు చెప్పినాయి క్లాసెస్ చూస్తున్నావా? యాక్సెస్ ఇవ్వలేదా? కనుక్కోవాలి కదా మరి సార్ని. రేపు అడుగుతావా?
ఎవరమ్మా? ఓకే అమ్మా, ఇది మీకు మాడ్యూల్ 1 అండి. పీడిఎఫ్లు కానీ సాఫ్ట్ కాపీస్ కానీ ఇచ్చారండి, మీకు ప్రొవైడ్ చేశారా? ఈ మాడ్యూల్ 1లో మనం కవర్ చేసే చాప్టర్స్ ఏంటి అండి? ఇన్ఈక్వాలిటీస్ అనేది ఓన్లీ సిఏ వాళ్ళకేనండి, సిఎంఏ వాళ్ళకి ఉండదు. ఇన్ఈక్వాలిటీస్ అనే చాప్టర్ ఓన్లీ ఫర్ సిఏ. మీకు కావాలంటే మీరు కూడా సీఏ వాళ్ళతో కలిసి నేను చెప్పాలండి, నేను ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే సీఏ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తా. నేను ఏ చాప్టర్ వదలండి. యాక్చువల్గా నేను సీఏ బేస్డ్ సిలబస్ మీద కవర్ చేసుకుని ఉంటానండి. సీఏకి సిఎంఏకి వేరియేషన్ ఏంటంటే ఒక 2 to 3 చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయండి సీఏ వాళ్ళకి. అలాగే కొన్ని ఎక్స్టెన్షన్ టాపిక్స్ ఉన్నాయి ఉన్న చాప్టర్స్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఉందండి, ప్రాబబిలిటీలకి ఒక 4 to 5 టాపిక్స్ ఉన్నాయి. సీఏ వాళ్ళకి 7 to 8 టాపిక్స్ ఉన్నాయి. అందుకే చెప్తాను. ఓకేనండి, నేను సీఏ సిలబస్ కానీ సిఎంఏ సిలబస్ కానీ మొత్తం కవర్ చేస్తానండి, మీకు కంగారు అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా జ్ఞానేశ్వరి, మాధవ్, నవీన్, లక్ష్మీ ప్రసన్న, మా రిమైనింగ్ పీపుల్? ఓకే అమ్మా జ్ఞానేశ్వరి, ఇది మీకు మాడ్యూల్ అండి. ఇది మీకు ఫస్ట్ మాడ్యూల్. అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగిందండి. దీంట్లో మ్యాక్సిమం 99% ఈ మోడల్స్ నుంచి రావండి బయటికి. ఎగ్జామ్లు అయినా సరే ఈ మోడల్స్ నుంచి రావు. నేను మోడల్స్ అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నానంటే, వాడి క్వశ్చన్లో నెంబర్స్ చేంజ్ చేసి ఇస్తే సార్ మీ బుక్లో ఏమో ఈ ప్రాబ్లంలు ఇస్తారంటారు మీరు తర్వాత. ఎప్పుడైనా సరే మోడల్స్ నేర్చుకోండి, ప్రాబ్లంలు బట్టి పట్టొద్దు. మోడల్స్ నేర్చుకుంటే, కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే వాడు ఎలా ఇచ్చినా మనం చేయొచ్చండి. ఓకేనండి? అదేంటి సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్, మీరు ఇచ్చిన బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ ఇచ్చాడు ఐసీ వాడు అంటే, అది బియాండ్ ద సిలబస్ అండి, అది మనం ఏం చేయలేం. బట్ మోడల్స్ మాత్రం ఇంక అన్నీ కవర్ చేస్తానండి. క్వశ్చన్స్ అయితే సేమ్ రావండి, ఎవరు చెప్పినారా? ఓకేనండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ఆఫ్ యూ? ఇవాళ చెప్పిన టాపిక్స్ ఏమైనా అర్థమైనాయండి? రేపటితో రేషియోస్ అయిపోతుందండి, ప్రపోర్షన్స్లోకి వెళ్తాం. ఇంకా 2 or 3 రేషియోస్ ఉంటాయి, ప్రపోర్షన్స్లోకి వెళ్తామండి. తర్వాత ఇండిసెస్, లాగరిథమ్స్ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. బాయ్ గైస్. థ్యాంక్ యూ అమ్మా.